దేవతలకు అందరికి కుటాన్మానకల ఒక్కటి కొడతాము. తర్వాత ఏది రాళ్ళ మైసమ్మ దగ్గర ఒకటి కొడతాము. తర్వాత దుర్గమ్మ దగ్గర ఒకటి కొడతాము. తర్వాత మళ్ళీ వనమైసమ్మ దగ్గర ఒకటి కొడతాము. తర్వాత ఎల్లమ్మ దగ్గర కూడా కొడతాము. వెనకటి నుంచి ఆచారం ఏంటంటే ఫస్ట్ దేవతలకు మొత్తం కొబ్బరికాయలు కొడతాము. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కాటమయ్య దగ్గర పోతాము. కాటమయ్య దగ్గర కూడా చందనం వేయిస్తాము. చందనం వేయించిన తర్వాత మళ్ళీ ఊది బస్తీలు కొబ్బరికాయలు కొట్టేస్తాము పెద్ద మనుషులము. కొట్టిన తర్వాత ఆ కుమ్మరోళ్ళు వస్తారు. ఆడికి కుమ్మరోళ్ళు వచ్చి కుమ్మరోళ్ళ హక్కు అని అంటే కుమ్మరోళ్ళది అన్నట్టు. అయితే కుమ్మరోళ్ళ హక్కు అయితే వాళ్ళే వచ్చి వాళ్ళు ఈ పచ్చడి చేస్తారు. పచ్చడి చేసి మేము అన్ని సామాన్లన్నీ మేము ఇప్పిస్తాం. కుమ్మరోళ్ళు ఉన్నారు కదా, ఆ కుమ్మర వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి పోసుకుంటూ వస్తారు. మా గౌడ సంఘానికి ఇంటింటికి పోసుకుంటా ఓ గ్లాసు పోసుకుంటా వస్తారు. వచ్చిన తర్వాత లాస్ట్గా సీన్ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత లాస్ట్ అవుతుంది. పచ్చడే కాకుండా పచ్చడి ఇంకేమన్నా ప్రసాదం చేస్తారా? ప్రసాదం లేదు, పప్పు ప్రసాదం. పప్పు పలహారం ప్రసాదం చేస్తారు. పచ్చడి పెడతారు. కొబ్బరికాయలు కొడతాము. దేవతలు అందరికి కొడతాము కొబ్బరికాయలు. ఈ సంవత్సరం మొత్తం ఒక్కరోజే కాటమయ్యకి చేస్తారా, లేకపోతే ఎప్పుడైనా మళ్ళీ ఇంకెప్పుడైనా కూడా చేస్తారు? ఈ యొక్క ఉగాది రోజు మాత్రమే చేస్తుంటారు. ఒక్కరోజు చేస్తాం.